సిపిఐ పార్టీ మార్పు కొరకు పాదయాత్ర అంటూ చేపట్టినటువంటి ఈ పాదయాత్రలో తిరుపతి నగరంలో అనేక సమస్యల మీద తెలియజేస్తూ అదే రకంగా రోడ్డు మార్గాలు ఉన్నటువంటి గుంతలన్నీ కూడా స్వయంగా సిపిఐ పార్టీ నేతలే ఆ గుంతలన్నీ కూడా పూడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ నాయకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి ఈ యొక్క కార్యక్రమం? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి, పెరిగినటువంటి ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సంవత్సరానికి ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఇస్తానటువంటి రాష్ట్ర కూటమి ప్రభుత్వం, ఇవన్నీ కూడా పూర్తిగా ఫెయిల్ అయినాయి. ఈ రాష్ట్రంలో దేశంలో ఆదివాసులకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు రక్షణ లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈవేళ సంబంధించినటువంటి మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిపైన దేశవ్యాప్తంగా ఆగస్టు 6వ తారీఖు నుండి ఆగస్టు 15 వరకు ఆందోళన కార్యక్రమం, ప్రచార జాతా కార్యక్రమం, పాదయాత్రని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే తిరుపతిలో ఈరోజు అంటే గత 6వ తారీఖు నుండి ఈ రోజు వరకు జరుగుతూ ఉంది. తిరుపతిలో కూడా లోకల్గా అనేకమైనటువంటి సమస్యలు మా పార్టీ దృష్టికి వస్తూ ఉన్నాయి. ఈవేళ ఎంఆర్పల్లి సర్కుల్ పోలీస్ స్టేషన్ ముందర నిన్నటి దినం మేము ఇక్కడ పాదయాత్ర పోయే సందర్భంలోనే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఇక్కడ పడిపోవడం జరిగింది. అంటే ఇంత తిరుపతి స్మార్ట్ సిటీలో స్మార్ట్ నిధులు వస్తున్నాయి, అభివృద్ధి చేస్తూ ఉన్నాం, విపరీతమైనటువంటి కోట్లాది రూపాయలు నిధులు వస్తున్నట్టు చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం నడి రోడ్డున, ఇదేం గ్రామీణ ప్రాంతం కాదు, నడి రోడ్డున రోజువారీ వేలాది మంది విద్యార్థులు ఈ దారిలో వెళ్తూ ఉన్నారు. ఈ దారిలో వెళ్ళేటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మంది ఇక్కడ పడిపోవడం జరుగుతూ ఉంది. దీన్ని బాగు చేయమని చెప్పేసి తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గారికి, ఇదేమంటే రూరల్ మండలం, అర్బన్ మండలం అంటున్నారు. ఏ మండలం అయినా కూటమి ప్రభుత్వమే కదా అధికారం ఉంది. కాబట్టి ఇదే కాదు, ఇక్కడ అనేకమైనటువంటి మాకు పాదయాత్రలు ఈ 5 రోజుల పాటు తిరిగినటువంటి సందర్భంలో పాదయాత్రలు అనేకమైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ప్రజల మార్పు కోసం సిపిఐ పాదయాత్ర చేస్తూ ఉంది. ప్రజా సమస్యలన్నీ కూడా తీసుకొని అంతిమంగా ఆగస్టు 15 నుండి ఈ సమస్యలన్నిటిపైన ఆగస్టు 15 నుండి ఆగస్టు 28 వరకు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ఆర్టీఓ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తాం. సెప్టెంబర్ 1వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జంతర్ మంతర్ దగ్గర 2 లక్షల మంది పైబడి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం, ప్రచార కార్యక్రమం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి సార్, ఏదైతే ప్రధానంగా ఈ మార్గంలో ఉన్నది కూడా ఈ నిత్యం వేల సంఖ్యలో కూడా రాకపోక సాగేటువంటి మార్గం ఇది. అయితే ఇక్కడ గుంతలు ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు కూడా తిరుగుతూనే ఉంటారు. అంటే ఇవాళ మీరు ఈ గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు, ఎలా చూడాలంటారు? అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం. ఇవాళ పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రజలకి తీరనటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసమే ఇవాళ సిపిఐ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్రలో మా దృష్టికి అనేక సమస్యలు వచ్చినా ఇవాళ ఈ రోడ్డు అనేటువంటిది బెంగళూరు బైపాస్కి ఆనుకునేటువంటి రోడ్డు ఇది. బెంగళూరు బైపాస్ రోడ్లో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్పీలు, కలెక్టర్లు అందరూ కూడా ఇదే రోడ్డున పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గుంత చూస్తే ఈ గుంతలో ఒక్కసారి దిగితే 2 హైట్లు లేయాల్సి వస్తుంది. అలాంటి గుంతని 4 నెలల కాలం వేడే ఉన్నది. ఈ రూట్లో అనేక మంది పాఠశాలల బస్సులు ఎక్కువ పోతూ ఉంటాయి. వాహనదారులు, కార్లు, ఇతర రకాల వాహనాలన్నీ పోతూ ఉన్నా ఏ అధికారి పట్టించుకోలేదు. ఆర్ఎన్బి పట్టించుకుంటుందా, మున్సిపాలిటీ పట్టించుకుంటుందా, రెవెన్యూ పట్టించుకుంటుందా అంటే ఎవడు పట్టించుకోవడం లేదు. ఎవడికి దోసిన తీరులో వాడు దోసుకోవడానికి, అవినీతికి పాల్పడడానికి ఉన్నారు తప్ప ప్రజల సమస్యల్ని పట్టించుకొని ప్రజల గోడుని వినేటటువంటి అధికారి లేడు, ప్రజా పాలకులు లేరు. అందుకే ఈ రాష్ట్రం ఇవాళ దీన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది. అందుకోసం సిపిఐగా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇవాళ ఎంఆర్పల్లి సీతమ్మ నగర్లోకి వెళ్ళాం. గత 2 సంవత్సరాల క్రితమే సీసీ రోడ్లు వేశారు. కానీ అక్కడికి పోతే ఒట్టి రాళ్ళు మాత్రం తేలున్నది. ఇసుక లేదు, సిమెంట్ లేదు, మొత్తం గుంతలమయం. రాత్రి పడినటువంటి అర్ధగంట వర్షానికి చెరువులుగా సీతమ్మ నగర్ ఉన్నది. దీనికి కారణం ఎవరు? ఈ పాపాలకంతటికే మున్సిపల్ అధికారుల యొక్క నిర్లక్ష్యం. కేవలం కాంట్రాక్టర్ల లాభాల కోసమే రోడ్లు వేస్తున్నారు తప్ప ప్రజల సౌకర్యార్థం కాదనేది
తేటతలం అవుతుంది. అందుకోసమే మేము దీన్ని నిరసన తెలియజేస్తూ ఇవాళ మా కార్యకర్తల ద్వారానే ఈ గుంతల్ని పూడ్చినాం. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఆర్ఎండ్బి అధికారులు లేదా ఇతర కాంట్రాక్టులు సిగ్గు తెచ్చుకొని ఎక్కడైతే గుంతలు ఉన్నాయో తిరుపతి ప్రాంతాల్లో అన్ని గుంతల్ని రోడ్లని బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా సిపిఐ పార్టీ మార్పు దిశగా అన్నది కూడా ప్రధానంగా సమస్యల మీద పోరాడుతూ ఈ యొక్క పాదయాత్ర చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ తిరుపతి నగరంలో పర్యటిస్తున్నటువంటి సిపిఐ నేతలు ప్రధాన మార్గాల్లో ఉన్నటువంటి రోడ్డు గుంతలను కూర్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన మార్గం అయినటువంటి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఇటు అన్నమయ్య సర్కిల్కి వెళ్ళేటువంటి ప్రధాన మార్గం ఇది. ఇక నిత్యం కూడా వేల సంఖ్యలో రాకపోక సాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇలాంటి ప్రధాన రోడ్లో కూడా ఈ స్థాయిలో గుంతలు ఉంటే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు పట్టించుకోకపోవడం కూడా ఇది చాలా శోచనీయం అంటూ కూడా సిపిఐ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఒక స్మార్ట్ సిటీ అయినటువంటి తిరుపతి నగరంలోనే ఇలా ఉంటే వీళ్ళని మిగిలినటువంటి సమస్యల్ని ఎవరు పట్టించుకుంటారంటూ కూడా సిపిఐ నేతలతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే నేపథ్యంలో ఈ యొక్క సిపిఐ మార్పు కొరకు పాదయాత్ర అన్నది కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలు, దేశంలో నెలకొన్నటువంటి సమస్యల మీద ముక్త కంఠంతో కూడా లక్షలాది మంది ఈ యొక్క నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి తెచ్చేలా కూడా మేము ఈ యొక్క నిరసన చేపడుతున్నామంటూ కూడా సిపిఐ నేతలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.